ఎందుకు పడిందంటే శివారు మున్సిపాలిటీల్లో రోడ్లు నరకానికి దారులుగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి కొత్త రోడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడం, అలాగే అధ్వాన్న స్థితికి చేరుకున్న రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో జనానికి శాపంగా మారుతోంది. ప్రధాన రోడ్డు మార్గాలు సైతం భారీ గుంతలతో గందరగోళంగా మారిపోయాయి. మణికొండ మున్సిపాలిటీలో రోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. ఈ రోడ్లపై వాహనాలు నడపడం అంటే డ్రైవర్లకు కత్తి మీద సాములా మారుతోంది. ఆటో రిక్షాలు, బైక్లు, కార్లపై ఈ రోడ్డు వెంట ప్రయాణం చేయాలంటేనే జనం జడుచుకుంటున్నారు. ఈ రోడ్డుపై 3-4 సార్లు బైక్పై ప్రయాణిస్తే వెన్ను నొప్పులు తప్పవని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, మణికొండ జంట నగరాలలో ఈ పేరు వినని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఎప్పుడు ఎక్కడా సిటీలో చూడనంత అభివృద్ధి ఈ మణికొండ మున్సిపాలిటీలో జరుగుతూ ఉంది. ఇంకోవైపు చూసుకున్నట్లయితే పారిశుద్ధ్య నిర్వహణ లోపల కావచ్చు, అలాగే లింక్ రోడ్ల నిర్మాణంలో కావచ్చు, రోడ్ల వ్యవస్థ కావచ్చు, డ్రైనేజ్ విషయంలో కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మొత్తంగా కూడా లోపాలైతే కనిపిస్తూ ఉన్నాయి. చినుకు పడితే మణికొండ మున్సిపాలిటీలో రోడ్లన్నీ కూడా అధ్వానంగా తయారవుతాయి. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ అయితే పెద్ద సంఖ్యలో ఉన్నాయి. బీఆర్సీ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతంలో దీని వెనకాల కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున 52-53 అంతస్తుల పెద్ద పెద్ద నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. సో అక్కడి నుంచి కూడా ఫ్లోటింగ్ పెద్ద ఎత్తున ఉంటుంది. కానీ ఇక్కడ లింక్ రోడ్లు చూసుకున్నట్లయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రస్తుతం కాలనీ వాసులు అందరూ కూడా ఉన్నారు. కాలనీ వాసులు వెనకాల చూసుకుంటే చెరువును తలపిస్తూ ఉంది. రోడ్డు కూడా చూసుకోవచ్చు. అటు నుంచి ఇటు వెళ్ళాలంటే దాదాపుగా మోకాళ్ళ లోతు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ గుంతలు ఉన్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. పారిశుద్ధ్య నిర్వహణ లోపల కావచ్చు, రోడ్ల నిర్వహణ విషయంలో కావచ్చు, గుంతల విషయంలో కావచ్చు. సో ఎలా ఉంది మణికొండ పరిస్థితి ఈ సీజన్లో? ఇటీవలనే ల్యాంకో హిల్స్ నుంచి మణికొండ కనెక్టివిటీ రోడ్ వేశారండి. వేసారుగానే సంతోషం కొద్ది రోజులు కూడా మిగలలేదు. ఏంటంటే దాన్ని సగంలో ఆపేశారు. అది ఎందుకు ఆగిందని తెలియదు. దానివల్ల మాకు వచ్చింది ఏంటంటే మా కాలనీల మీద ప్రభావం చూపించి 20-30 ఫీట్ల రోడ్ నుంచి ఆ ట్రాఫిక్ అంతా వెళ్ళటం వల్ల రోడ్లు గుంతలు పడిపోయి, పూడికెళ్ళలేక, డ్రైనేజ్ వీక్ అయిపోయి, ఆ వరద నీరంతా కూడా రీసెంట్గా నిన్న మొన్న కూడా మా అపార్ట్మెంట్లోకి రావడం మేము చాలా సఫర్ అయ్యామండి. కాంట్రాక్టర్ని పిలుస్తున్నారు, టెండర్లు అంటున్నారు. ఒకే రోడ్డుకి 3 సార్లు బిల్లులు పెట్టారు. ఒకే రోడ్డు 3 సార్లు కుంగిపోతా అని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎలా ఉంది పరిస్థితి? అలాగే మారలేదండి. వీళ్ళు చెప్పటమే, మాటలతో చెప్పటమే కానీ ఎక్కడా పనులు కావట్లేదు. వాళ్ళ వారికి పేపర్ల మీద చూసుకుంటాం, మనం కూడా పేపర్లో చూడటమే తప్పితే ఎక్కడ ఏం కనపట్లేదు. గ్రౌండ్ వర్క్లో చూస్తే ఏం కనపట్లేదు. ఇబ్బందులు మాత్రం పబ్లిక్కి మాత్రం ఉంటుంది. ట్యాక్సులు మాత్రం మనమే కడతాము, వాళ్ళు మాత్రం పనులు మాత్రం కంప్లీట్ చేయరు. కాంట్రాక్టర్లు వాళ్ళు ఏమవుతున్నారో మనకేం అర్థం కావట్లేదు. పనులు అయితే ప్రజలు కూడా సేఫ్గా ఉంటారు, ఇబ్బందులన్నీ తప్పుతాయి. కానీ దూరం అని చెప్పని సాఫ్ట్వేర్ అంతా దగ్గరకు ఉన్నారని అందరు ఇక్కడికి వస్తున్నారు, కానీ ఇక్కడ మౌలిక వసతులే కంప్లీట్గా కావట్లేదు. ఇక్కడ ఎలా ఉంది, ముఖ్యంగా రోడ్స్ నిర్వహణ ఎలా ఉంది? సో మీరు బయటికి వెళ్తే మీ పేషెంట్స్ ఎలా ఉన్నారు, వస్తున్నారు? Actually, this is a problem quite long. I think since 2-3 years we are facing the same problem. I think for in a year 4 to 5 months it's like this, and it's very difficult to drive also. It gives so many mosquitoes, so many different type of diseases also, and it gives bad odor. So again it's very difficult for breathe also. Allergy also, we are getting so many allergy patients due to this. I think this is the reason. I think it should be clear as early as possible. వర్షాలు రాగానే అసలు ఇక్కడ రోడ్స్ అన్నీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్ ఆర్ నాట్ గుడ్ అండి. వాటర్ లాడ్జింగ్ వల్ల వచ్చేసేసి మస్కిటోస్ ఎక్కువ అయిపోతున్నాయి. వాటర్ స్టాగ్నేషన్, అంటే రెయిన్స్ కూడా చాలా ఇర్రిలవెంట్ ఉన్నాయి ఈ మధ్య. సడన్గా పడతాయి, ఆగిపోతాయి. వాటర్ కనుక స్టాగ్నేట్ అవుతే చాలా రకాల డిసీజెస్ కూడా వస్తున్నాయి. ఈ మధ్య డెంగ్యూ కానీ, చికెన్ గున్యా చాలా ఎక్కువ అయిపోయినాయి. అది కాక ఈ ఏరియాలో ఆ కేసెస్ వస్తున్నాయి కూడా, ఎందుకంటే ఈ వాటర్ లాడ్జింగ్ వల్ల చాలా మస్కిటోస్ వల్ల ప్రాబ్లం. ఈగలు కానీ ఇవన్నీ అసలు చాలా ఎక్కువ అయిపోయినాయండి. అసలు బయటికి కాళ్ళు అడుగు పెట్టాలంటే ప్రాబ్లం అవుతుంది వర్షాల వల్ల. అది కాక చిన్నపిల్లల్ని తీసుకొని బయటికి రావాలన్నా, ఎవరైనా వాక్ చేయాలన్నా ఇంపాసిబుల్ అండి. అసలు ఇక్కడ నుంచి ఒక స్టోర్కి వెళ్ళాలన్నా, బయట ఏమైనా పర్చేస్ చేయడానికి బయటికి రావాలన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక 4-వీలర్ లేకపోతే బయటికి రాలేమండి ఇంటి నుంచి. అసలు డ్రైవ్ చేయలేము ఇక్కడ, ఎందుకంటే అసలు టైర్ ఫుల్ లెవెల్ వాటర్ ఉంటుంది. ఈ ఏరియాలో ఇంకోటి కుక్కలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. అవి అసలు నడుస్తుంటే మీదకి అటాక్ చేస్తున్నాయి. సడన్గా ఒక్కొక్కసారి బిల్డింగ్లో కూడా ఎంటర్ అయిపోతుంటాయి. వాటికి కాపలా కాయడానికి మళ్ళీ సపరేట్గా కావాలి ఎవరో ఒకళ్ళు. కాబట్టి కొంచెం దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి డాగ్స్ మీద. వర్షాకాలం వస్తే కాలనీలు అన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. సో ఎక్కడ మ్యాన్ హోల్ తీశారు, ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ అవుతుందో అని చెప్పేసి కూడా తెలియదు. ఎక్కడ చాలామంది, అంటే లాస్ట్ టైం కూడా